హాయ్ ఫ్రెండ్స్, మనం నదుల పక్కన సముద్రాల పక్కన నిర్మితమైన అద్భుతమైన నగరాలను చూసాం. కానీ అక్షరాల సముద్రపు అంచున ఉప్పునీటి ప్రాంతంలో కర్రల సాయంతో నిర్మించిన ఒక పూర్తి నగరం ఉందని మీకు తెలుసా? దాని పేరే మకోకో. ఇది నైజీరియాలో ఉంది. దీనిని వెనీస్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తారు. ఇక్కడ రోడ్లుండవు, స్కూళ్ళు, హాస్పిటల్స్, చివరికి పోలీస్ స్టేషన్లు కూడా నీటిపైనే తేలుతుంటాయి. అసలు ఈ అండర్ వాటర్ ఇంజనీరింగ్ వీరికి ఎలా సాధ్యమైంది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మకోకో నగరం రహస్యాలను ఛేదిద్దాం. ఈ కథ 100 ఏళ్ల క్రితం మొదలయ్యింది. లాగోస్ తీరంలో సముద్రపు అలల మధ్య గట్టి కలపను సముద్ర గర్భంలో పాతడం ద్వారా ఈ ఇళ్లను నిర్మించారు. ఇక్కడ రవాణాకు కేవలం పడవలను మాత్రమే వాడతారు. ప్రతి ఇల్లు ఒక చిన్న ద్వీపం లాగా ఉంటుంది. తాజా ఆర్కిటెక్చరల్ సర్వేలు ఈ కర్రలు దశాబ్దాల కాలం పాటు నీటిలో ఉన్నా కుళ్ళిపోకుండా ఉండడం ఒక అద్భుతమని తేల్చాయి. మకోకోలో అత్యంత ఆకర్షణీయమైన అంశం అక్కడి ఫ్లోటింగ్ స్కూల్. 3 అంతస్తుల ఎత్తులో త్రిభుజాకారంలో ఉండే ఆ స్కూల్ నీటిపై తేలుతూ ఉంటుంది. భారీ వర్షాలొచ్చినా, సముద్ర మట్టం పెరిగినా ఈ భవనం మాత్రం చెక్కు చెదరకుండా పైకి లేస్తుంది. షాకింగ్ విషయం ఏంటంటే, ప్లాస్టిక్ డ్రమ్ముల సాయంతో ఈ భారీ నిర్మాణాన్ని తేలేలా చేయడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. నిజానికి మకోకో కేవలం ఒక వింత నగరం మాత్రమే కాదు, ఇది ఒక పోరాటం, కలుషిత నీరు, కరెంటు లేని జీవితం. వీటన్నిటి మధ్య అక్షరాల 1,00,000 మందికి పైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రభుత్వం వీటిని తొలగించాలని చూసినా ఆ ప్రజల నిబద్ధత, వారి సాంప్రదాయాలు ఈ నగరాన్ని నేటికి సజీవంగా ఉంచాయి. ఇది ప్రపంచానికే ఒక కొత్త సస్టైనబుల్ లివింగ్ పాఠం నేర్పుతోంది. నిజానికి మకోకో అనేది మనిషి మేధస్సుకి, ప్రకృతితో సాగించే పోరాటానికి ఒక సజీవ సాక్ష్యం. చూశారు కదా ఫ్రెండ్స్, నీటిపై ఇలాంటి నగరాలు మన ఇండియాలో కూడా సాధ్యమని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.